అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కోసం ఈ మిషన్. ఇందులో అడిషన్లో 9, 4 పిల్లలు ఎక్కువ 9 and 4 చేసినప్పుడు 9కి 4 కలిపితే 13. కాకపోతే పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడే 13 అని ఇస్తారు. 1's వాల్యూ 10's వాల్యూ రెండు కలిపి ఒకే ప్లేస్లో ఇస్తారు. కానీ అలా కాకుండా పిల్లలకు ఇది 1's ఇది 10's అని చెప్తూ క్యారీ ఫార్వర్డ్ వేలో ఈ 1 అనేది ఇక్కడ రాయకుండా ఇక్కడ రాస్తూ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇలా వేసి ఇక్కడ 1, 3, 1, 3, 2 కలిపితే ఇక్కడ 6 వస్తుంది కదా. ఇప్పుడు 1's 10's ప్లేస్ అని వాళ్ళకు చెప్పడం. అలాగే అరిసెలు క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ పక్కకు రాసి తప్పు చేయకుండా దీంట్లో రాసి పక్కకు తీసుకొచ్చి కూడా విధానం చెప్పడం పిల్లలకు. This is solving the 4 operation means plus minus into division. అంటే ఒకే మిషన్లో 4 ఆపరేషన్స్ చేయొచ్చు. ఏంటవి? ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఎగ్జాంపుల్ 9 + 5 ఈక్వల్ టు 14. 1, 4 14. నెక్స్ట్ మైనస్ 9 - 4 ఈక్వల్ టు 5. ఇట్లా పిల్లలు వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని గేమ్ లాగా కూడా ఆడతారు. దానివల్ల వాళ్ళకి కొంచెం ఆలోచించే విధానం పెరుగుతుంది. తొందరగా ఫాస్ట్గా లెక్కలు చేయడము, తొందరగా మైండ్లో ఆలోచించుకొని ఫాస్ట్గా ఆన్సర్ చేయడము అట్లా చేస్తుంది. నెక్స్ట్ డివిజన్ కూడా చేయవచ్చు. 8 × 8 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 4 అని చెప్తారు పిల్లలు. ఇది బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ నెంబర్స్. బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ మీన్స్ బిఫోర్ అంటే దీని ముందున్న నెంబరు, ఈ రెండింటికి మధ్య ఉన్న బిట్వీన్ నెంబర్ 2, ఆఫ్టర్ నెంబర్ 11. ఇట్లా మనం కొన్ని నెంబర్స్ రాసి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే పిల్లలు తొందరగా ఐడెంటిఫై చేస్తారు బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్. అలాగే ఇది నెంబర్ ఐడెంటిఫికేషన్ గిఫ్ట్ బాక్స్ ఫర్ ఫస్ట్ క్లాస్ పిల్లల కోసం. ఇక్కడ నెంబర్ నేమ్ ఉంటుంది, సింబాలిక్ నెంబర్ ఉంటుంది. 1 అంటే ఓన్లీ 1 అని వాళ్ళు టచ్ చేసి తెలుసుకుంటారు. 2 అంటే 2, 1, 2 ఇలా. నెక్స్ట్ ఇది అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. అంటే 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3 అట్లా. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి వెళ్తుంది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. లైక్ 1 to 10 నెంబర్స్ తీసుకుంటే ఫస్ట్ బిగ్ నెంబర్ తీసుకుంటామని ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. 10, 9, 8 అట్లా. దీని ద్వారా పిల్లలకు డివిజన్ నేర్పించవచ్చు మనం. ఇక్కడ ప్రాబ్లం 15 డివైడెడ్ బై 4 అంటే 15ను 4కి సమాన భాగాలుగా పంచడం. భాగం అంటేనే పంచడం కదా, అన్నీ ఈక్వల్గా పంచడం. ఈ 15ను 4కి ఈక్వల్గా పంచాలి. కాబట్టి మనం కొన్ని స్టిక్స్ తీసుకుందాం. 4 కదా, కాబట్టి ఇందులో 1, 2, 3, 4 మెంబర్స్. 4 కాబట్టి 4 మెంబర్స్ తీసుకున్నాం. 15 కాబట్టి ఒక్కొక్కరికి పంచుతూ ఇది పునరావృత విభకలు. పంచుతూ మూడు ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో వేస్తే 4కి సమానంగా ఉంటాయా? ఉండవు. ఇందులో 4, 3, 3, 3 అవుతాయి. కాబట్టి 3 ఎందులో వేయలేము. కాబట్టి 3 మిగిలిపోయినాయి కదా. అది 3 ఏమైతే మనకు రిమైండర్గా అవుతుంది. ఏమవుతుంది? కోషియంట్ అవుతుంది. ఈ 3 ఏమో ఈక్వల్ ఉన్నాయన్నీ కోషియంట్ అవుతాయి. ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ రిమైండర్ అవుతాయి. ఇప్పుడు 15 డివైడెడ్ బై 4 ఏమవుతుంది? చేస్తే కోషియంట్ 3 అవుతుంది, రిమైండర్ 3 అవుతుంది, డివైడెడ్ 15, డివిజన్ 4 అవుతుంది. డివైడెడ్ 4 అవుతుంది. థ్యాంక్ యూ.